వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. అహరోను అతని కుమారులు సమాజము ఎదుట నీళ్లతో స్నానము చేయించబడిరి. లేవియ కాండము 8వ అధ్యాయము 6వ వచనము. బైబిల్లో నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎఫెసీ 5వ అధ్యాయము 26వ వచనం. అందరి ఎదుట నీళ్లతో కడగబడుట అనున్నది జనాంగమంతటి కొరకైన దేవుని సేవ నిమిత్తము వారు ప్రత్యేకింపబడిరను విషయమును చూపించుచున్నది. వారు ప్రతి విషయములోనూ దేవుని వాక్యమును అనుసరించవలెను. అహరోను మానవ కల్పితములైన చట్టములను ఆచారములను అనుసరించరాదు, కానీ దేవుని వాక్యమునే అనుసరించవలనని చెప్పెను. చాలామంది దేవుని వాక్యమును అనుసరించుటకు బదులు మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, కట్టడలను అనుసరించుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా ఎదగలేరు. మన అవసరతలు, సమస్యలు, కార్యకలాపములకు దేవుని వాక్యములో హెచ్చరికలు ఇవ్వబడినవి. దేవుని వాక్యమును మనము గణపరిచితేనే గాని ఆయన సంపూర్ణతలో పాలిభాగము పొందుటకు మనకు హక్కు లేదు. దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుట ద్వారా దేవుని సంపూర్ణతలో మన భాగమును పోగొట్టుకొనుచున్నాము. మనము దృఢమైన తీర్మానము చేసుకొని దేవునితో, ప్రభువా, నీ వాక్యమునకు నేను అన్ని విషయములలో సంపూర్ణ విధేయతను చూపుదును అని ప్రణాళికలే గాని కార్యకలాపములే గాని నీకే విధేయుడనగుదును అని వాగ్దానము చేయవలను. ఆ దర్శనముతోనే దేవుడు చాలా సంవత్సరముల క్రిందట మమ్మను చెన్నైకి పంపెను. మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములకు అచ్చటి విశ్వాసులందరూ బానిసలై ఉండుటను కనుగొంటిమి. ఎవరైతే మానవ కల్పితములైన ఆచారముల నుండి విడుదల నొందిరో వారు దేవునితో సరైన సంబంధము కలిగి ఉండిరి. ఆచారములకు బానిసలైన వారు ఆత్మీయ గ్రుడితనములో నుండిరి. వారు దేవుని వాక్యమును సంపూర్ణముగా అనుభవించలేరు. వారి జీవితముల విషయములో దేవుని ఉద్దేశమును కూడా గ్రహించలేరు. అందుచేతనే లక్షలాది మందితో కూడిన సమాజము ముందు మోషే అహరోను మరియు అతని కుమారులను నీళ్లతో కడిగెను. అది బహిరంగ ప్రదర్శన కొరకు కాదు, మాదిరిగా నుండుటకే. మొట్టమొదటగా అహరోను నిందారహితుడుగా నుండవలెను. దేవుని శక్తి వలన అతడు నిందారహితుడు అయ్యెను. దేవుడు తన బలమైన హస్తము చేత అతనిని ఏర్పరచుకొనెను గనక అతడు కలంకము లేనివాడుగా నుండెను. అదేవిధముగా మనము ఏ కలంకము లేకుండా ఉండవలనని మనంతట మనము ప్రయత్నించిన ఎడల జయము పొందలేము. మనము తప్పనిసరిగా ఏదో ఒక పొరపాటు, పతనము, బలహీనతను ఎక్కడో ఎప్పుడో కలిగి ఉందుము. మన మానవ ప్రయత్నముల వలన మనము నీతిమంతులముగా చేయబడలేము. యేసుక్రీస్తు ప్రభువే మన నీతి, మన సామర్థ్యము. ఆయన మనలను సంపూర్ణులుగాను పరిపూర్ణులుగాను చేయును, మన సామర్థ్యం వలన కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఇట్లు చదువుచున్నాము, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఇది చాలా సహాయకరమైన, ప్రాముఖ్యమైన వచనము. యేసుక్రీస్తు ప్రభువే నా పరిపూర్ణత, నా సామర్థ్యము. అందుచేతనే మనము యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయుదుము. తెలిసియో తెలియకో మనము, ప్రభువా, నా అంతట నాకు నీ యొద్దకు వచ్చు అర్హత లేదు, కానీ నీవు నా కొరకు ఏమి చేస్తువో దానిని బట్టి నీ యొద్దకు వచ్చుచున్నాను అని చెప్పుదుము. అహరోను దేవుని సేవించదలచిన ఎడల దేవుని వాక్యమునకు అన్ని విషయములలో తనను తాను అప్పగించుకొనవలెనని జ్ఞాపకము చేయబడెను. అతడు అనుదినము దానిని అభ్యాసము చేయవలెను.